మీకు క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఇష్టమా? అయితే ఈ వీడియో మీకోసమే ఎండ్ వరకు చూడండి. గైస్, నేను మీకు ఇప్పుడు ఒక మంచి థ్రిల్లర్ మూవీ గురించి చెప్పబోతాను. నేను రీసెంట్ టైమ్స్లో చూసిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ అనమాట ఇది. పక్కగా మిస్ అవ్వకండి, వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా వచ్చేసి దృఢం. సో ఈ మూవీ ఒక మలయాళ మూవీ అనమాట, బట్ తెలుగులో కూడా ఉంది, జియో హాట్‌స్టార్‌లో ఉంది. సో ప్లాట్ ఏంటంటే, మన హీరో ఒక ఇన్స్పెక్టర్ అనమాట, పోలీస్ ఇన్స్పెక్టర్. ఒక ఏరియాకి పోస్టింగ్ ఇస్తే వెళ్తాడు అనమాట. బట్ ఆ ఏరియా అంటే చాలా పీస్ఫుల్ ఏరియా, ఎటువంటి క్రైమ్స్ ఏం జరగనమాట. బట్ ఎప్పుడైతే మన హీరో ఎంటర్ అయిన తర్వాత ఒక బ్యాంక్ రాబరీ అండ్ ఇంకా కొన్ని మర్డర్స్ జరుగుతాయి అనమాట. బట్ మన హీరో దాన్ని ఎలా సాల్వ్ చేశారు అనేది రిమైనింగ్ స్టోరీ. సో ఇంకెక్కువ చెప్తే స్పాయిలర్లా ఉంటుంది. సో పక్కగా చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. తెలుగులో కూడా ఉంది, మంచి డబ్బింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది, మిస్ అవ్వకండి. సో ఇంకా సినిమా చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక స్ట్రైట్ థ్రిల్లర్ ఫిల్మ్ చూసాను, ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఇంకా మూవీలో పాజిటివ్స్ అంటే ఎక్కడ కూడా స్టోరీ డివేట్ అవ్వదన్నమాట. సినిమా స్టార్ట్ అయిన ఒక 5-6 మినిట్స్కే మనకి స్టోరీలోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. సో అక్కడి నుంచి మనకి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో ఇంకా సినిమాలో నాకు మేజర్ హైలైట్ అంటే ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అనమాట. సో ట్విస్ట్ అనేది కొంచెం రేటబుల్గా ఉన్నా, బట్ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ సినిమాలో నాకు యాక్చువల్గా చాలామంది అన్నారు ఆ క్లైమాక్స్ ఫైట్ బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉందన్నారు. బట్ నాకు అంతగా ఏమనిపించలేదు అనమాట. సో మేబీ నేను ఎక్కువ వైలెన్స్ మూవీస్ చూడడం వల్ల ఏమో కానీ నాకు అంతగా అయితే నచ్చలేదు. ఇంకా ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది. సో ఈ వీకెండ్కి పర్ఫెక్ట్ థ్రిల్లర్ మూవీ పక్కాగా చూడండి. జియో హాట్‌స్టార్‌లో ఉంది, తప్పకుండా మిస్ అవ్వకండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, జై హింద్.